ప్రధాన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు మరియు వేదికను అలంకరించిన వాళ్ళకి, ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు నా స్నేహాంజలి. మెగా పేరెంట్స్ మీటింగ్ డే అసలు ఎందుకు జరగాలంటే, పిల్లలు కొంతమంది ఇంటి దగ్గర అబద్ధాలు చెబుతారు. అంటే మా పేరెంట్స్ మీటింగ్ ఉందా అని చెప్పి కొంతమంది పేరెంట్స్ అడుగుతారు, కానీ వాళ్ళు ఏం చెబుతారంటే లేదు అని చెప్పి అంటారు. ఎందుకంటే వాళ్ళ మీదే దించి ఆడేది కానీ, అంటే టీచర్స్ వాళ్ళ మీద ఏదైనా బ్యాడ్గా చెబుతారని, హోంవర్క్ చేయట్లేదు, గొడవ చేస్తున్నారని చెబుతారని చెప్పి పిల్లలు భయపడి పేరెంట్స్కి అయితే చెప్పరు. ఇప్పుడు అట్లాంటి పిల్లలకి ఇప్పుడు మేము తప్పు చేస్తున్నామని తెలుసు వాళ్ళకి, కానీ ఆ తప్పుని సరి చేసుకుంటారు. కొంతమంది ఏమవ్వదు ఏంటి అని చెప్పి కొంతమంది ఏమనుకుంటారంటే మనం వినేది ఏంటి ఇట్లాగో. ఇప్పుడు ప్రజెంట్ 10th బాయ్స్ని తీసుకుంటే వాళ్ళైతే ఈ సంవత్సరం 10th మనల్ని ఎవడు పట్టించుకుంటాడు, మనల్ని ఎవరు చూస్తారని చెప్పి అనేటట్టు మాట్లాడుతూ టీచర్స్ని ఎదురు చూస్తూ, మొన్న క్లాసెస్ కంబైండ్ అయినప్పుడు టీచర్స్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అట్లాంటివి ఉంటున్నాయి. ఇవన్నీ ఎప్పుడు సరి చేసుకునేది? పేరెంట్స్ వచ్చి టీచర్స్ దగ్గర మా పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మా అబ్బాయి ఎట్లా చదువుతున్నారు, మా అమ్మాయి ఎట్లా చదువుతుందని చెప్పి అడిగినప్పుడు టీచర్స్ ఏం చెబుతారు అంటే వాళ్ళ మీద గుడ్ ఇంప్రెషనా బ్యాడ్ ఇంప్రెషనా. ఇప్పుడు కొంతమంది టీచర్స్ చూస్తుంటారు, కొంతమంది పిల్లలు నటిస్తూ ఉంటారు కొంతమంది టీచర్స్ దగ్గర, మరి కొంతమంది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు. అట్లాంటి పిల్లలకి మేడమ్స్ చదువుతుంటారు, మీ అమ్మాయి మంచిదేనండి. సేమ్ పిల్ల ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొక టీచర్ దగ్గరికి, మీ అమ్మాయి కొంచెం నా సబ్జెక్ట్లో లూజ్గా ఉంది, కొంచెం పట్టుకోండి అమ్మాయిని, ఇంటి దగ్గర కొంచెం అమ్మాయి నోట్స్ చూస్తున్నారా చూడండి అమ్మాయిని అని చెప్పి అంటూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ పిల్లల నోట్స్లని చూడాలి, వాళ్ళు వర్క్ చేస్తున్నారా చేయట్లేదా, సార్ వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారా, మేడం వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారా, ఇవాళ ఏం జరిగింది ఎట్లా ఉంది. రోజు మీరు ఏ పనులు అయినా ఉండండి, ఒక 5 minutes 5 minutes ఎరే ఇలా స్కూల్ ఎలా జరిగింది, పాప వాళ్ళ స్కూల్ ఎట్లా జరిగింది, బాగా జరిగిందమ్మా స్కూల్ మీది, 5 minutes అడగండి. మీ పని మొత్తం ముగించుకొని వచ్చి ఒక అరగంట వాళ్ళ దగ్గర కూర్చొని హోంవర్క్ కంప్లీట్ చేసేసావమ్మా అని చెప్పి ప్రేమగా అడగండి. వాళ్ళు చదువుతారు. హోంవర్క్ కంప్లీట్ చేయలేదా గట్టిగా చెప్పండి, మీరు హోంవర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదని. ఇట్లాంటివి చదువుతూ ఉంటే మనల్ని కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ చదువుకుంటాం స్కూల్లో ఇంతసేపు కూర్చుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ చదువుకోమంటారు, ట్యూషన్స్ పంపిస్తారంటారు. కానీ మీరు మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుంటూ ఉండండి. పిల్లలు అందరూ అంటే ఇప్పుడు మేము 10th నేను 10th కదా, ఇప్పుడు మా క్లాస్మేట్స్ మేమందరం కొంచెం కూర్చొని మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి అక్కడ కూర్చొని మళ్ళీ మేము సాయంత్రం పడుకునేసరికి కొంతమందికి 11:30, కొంతమందికి 10, కొంతమందికి 9:30 అట్లా అవుతూనే ఉంటుంది. సో వాళ్ళందరూ చదువుకునేటప్పుడు కూర్చొని ఒక 25 minutesకి 30 minutesకి అనేది బ్రేక్ తీసుకుంటుంటే వాళ్ళ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అది కాక ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అసలు పిల్లల గురించి చెప్పడానికే కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పి రోజు మొత్తం మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు మీ పేరెంట్స్కి అర్థమైంది, మా అమ్మాయి నిజం చదువుతున్నారని అందరి పేరెంట్స్ నమ్ముతారు. మా అబ్బాయి నిజం చదువుతున్నారు, మా పిల్లలు నిజం చదువుతున్నారని నమ్ముతారు. అట్లాంటప్పుడు వాళ్ళు మీ గురించి ఎట్లా క్వశ్చన్ చేస్తారు? మీరేం చేయాలంటే మీరు ఎప్పుడు నిజమే మాట్లాడండి. మీ అమ్మ వాళ్ళ దగ్గర నాన్న వాళ్ళ దగ్గర ఒకటి చెప్పండి. మీరు పిల్లలని మీరు అడుగుతారు కదా క్వశ్చన్, పిల్లలు అప్పుడు ఏం చెప్పాలి? ట్రూ చెప్పండి, అంటే మీరు నిజమే చెప్పండి, అబద్ధం మాత్రం చెప్పొద్దు. ఇవాళ ఇది జరిగింది, రేపు పేరెంట్స్ మీటింగ్ అంట, లేదా 1 week తర్వాత అంట, ఈ డేట్ ఫలానా మీరు రావాలి, మాకు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అనాలి. అంటే పేరెంట్స్ కూడా మీరు కూడా మాకు పనులు ఉన్నాయి మేము రాలేము అని చెప్పి ఇలాంటివి ఉంటాయి. కానీ మీరు వదులుకోవాలి. ఒక్కరోజు మీ పిల్లల కోసం టైం స్పెండ్. ఇది ఇంకా ఒక్కరోజు మంది కాదన్నట్టు పేరెంట్స్ అందరు రావాల్సిందే. బాయ్స్ ఇప్పుడు కూర్చుంటే చాలా తక్కువ మంది ఉన్నారు, గర్ల్స్ కూర్చుంటే చాలా ఎక్కువ మంది. అట్లాగే పేరెంట్స్లో కూడా లేడీస్ ఎక్కువ మంది వచ్చారు. గర్ల్స్ అందరికి ఏంటంటే నాన్న వాళ్ళు ఫస్ట్ ఇంప్రెషన్ లాగా ఉంటారు. ఎప్పుడు మా నాన్న దగ్గర ఎప్పుడు నేను బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పి అమ్మని గిల్లడం, మాను రామ అని చెప్పి అనడం. అబ్బాయిలు అయితే ఎవరిని మనం భయపడలేదని చెప్పి 10th వస్తే మాత్రం బాయ్స్ అస్సలు అలిమవరు. అట్లాంటప్పుడు టీచర్స్ మీద కౌంటర్స్ వేస్తూ ఉంటారు. కొంచెం పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తలు చూస్తూ, అరే నువ్వు వర్క్ రాస్తున్నావా రాయట్లేదా, మేడమ్స్తో సరిగ్గా మాట్లాడుతున్నావా, ఫస్ట్ మీ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే పేరెంట్స్ మీరు ఇప్పుడు ఇట్రా అట్టు అని చెప్పి అంటూ ఉంటారు పేరెంట్స్ని. అట్లాంటి పేరెంట్స్ ఏం చేస్తారంటే, రే నీకు అమ్మని నన్ను సరిగ్గా పిలువు అని చెప్పి కొట్టండి.
వాళ్ళని తిట్టండి. ఎందుకంటే మీ దగ్గర సరిగ్గా మాట్లాడినప్పుడు ఇక్కడ టీచర్స్తోనే సరిగ్గా మాట్లాడలేదు, మీతో సరిగ్గా మాట్లాడలేదు, ఇంకా క్లాస్ గర్ల్స్తో ఎట్లా మాట్లాడతారు, బయట పిల్లలతో ఇంకెట్లా మాట్లాడతారో మీరు ఊహించుకోగలరు. అట్లాంటి పిల్లల్ని మీరు జాగ్రత్తగా దారిలో పెడతారని చెప్పి అనుకుంటున్నాను. చాలామంది రూడ్గా బిహేవ్ చేస్తారు స్కూల్లో, అట్లాంటి వాళ్ళని స్కూల్లో పనిష్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒకళ్ళు ఇద్దరు ఏమైనా మిస్ అవుతారేమో. అట్లాంటి వాళ్ళని అసలు పనిష్ కూడా ఎందుకు ఉండాలి, ఆ పనిష్ కూడా లేకుండా చేయడానికి చూడండి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్స్లనే కాదు, డైలీ యాక్టివిటీస్ అసలు మీకేం జరుగుతున్నాయి, వినట్లేదా, టీచర్స్ ఎలా చదువుతున్నారు, ఇవన్నీ అడగాలి. అడిగితే వాళ్ళు ఏం చదువుతారంటే ఆ మేడం సరిగ్గా చెప్పట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, ఈ మేడం సరిగ్గా చెప్పట్లేదు, ఏదో ఒకటి చదువుతుంటారు మీకు. అట్లాంటప్పుడు అరే నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి నేను చదువుతా అంటే కొంచెం చదువుకున్న పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని కొంచెం చదువుతూ ఉండండి. చదువుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్యూషన్స్కి పంపిస్తూ ఉంటారు. అట్లాంటి పేరెంట్స్ కూడా చదివించడానికి వాళ్ళ పిల్లల్ని ఎట్లాగట్లా ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు, నాకు మొన్న నవీన్ సారు క్లాస్ తీసుకున్నారు మా 10th వాళ్ళకి, మోటివేషన్ క్లాస్ లాగా తీసుకున్నప్పుడు సార్ అన్నారు, అరే మీ తాత ఏం చేస్తూ ఉంటారా, మీ నాన్న ఏం చేస్తారు, మీ ముత్తాత ఏం చేస్తారు అని చెప్పి అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు వేసి సార్ మా ముత్తాత ఫార్మర్, మా తాత ఫార్మర్, మా డాడీ ఫార్మర్ అని చెప్పంటే మరి నువ్వేం అవ్వాలనుకున్నావు అంటే కొంతమంది రైల్వే అన్నారు, కొంతమంది పోలీస్ అన్నారు, కొంతమంది నేవీ అన్నారు. అవన్నీ అవ్వాలంటే ఫస్ట్ మనకు చదువు కావాలి. నా గోల్ బ్యూటీషియన్ అండ్ ఫ్యాషన్ డిజైనర్. నేను ఎట్లాగన్నా కష్టపడి అవుతా, మళ్ళీ ఇదే స్టేజ్ మీదకి నేను ఇట్లాగే వస్తా. ఈ స్టేజ్ మీదకి మళ్ళీ నేను నా గోల్ రీచ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లాగే మంచి మోటివేషన్ స్పీచ్ అనేది ఇస్తాను నేను. నెక్స్ట్ దాని తర్వాత కొంతమంది అట్లా చెప్పారు కదా, నవీన్ సార్ అప్పుడు ఏమన్నారంటే, అరే ఇట్లా మీ ముత్తాత, మీ తాత, మీ నాన్న అందరూ ఫార్మర్సే కదా, అంటే కొంతమంది బయట పనులు చేస్తూ ఉంటారు, అది కాక పొలం పనులు ఇట్లా ఉంటాయి కదా, అరే అందరు ఫార్మర్సే, మీ ఇంట్లో అందరు వ్యవసాయమే కదా చేసేది. ఇప్పుడు అదేంటంటే ఒక పెద్ద చైన్ లాగా తిరుగుతూనే ఉందిలే, కానీ ఆ చైన్ని బ్రేక్ చేసేవాళ్ళు మీరే అవ్వాలిరా. మీ వంశాన్ని అంటే ఇప్పుడు వెనకున్న ముత్తాత తాత వాళ్ళందరూ ఏంటంటే ఆ చైన్ని బ్రేక్ చేయకుండా, వాళ్ళకి చదువు అంటే తెలీదు ఎక్కువగా. అంటే మన ముత్తాత వాళ్ళ దగ్గరికి పోయిన కాలంలో అంటే ఎక్కువ చదువు, ఆడవాళ్ళకి చదువులు ఉండేవి కాదు, మగవాళ్ళకి, వాళ్ళు కూడా పొలం పనులు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఆడపిల్లలకి చదువులు ఉన్నాయి, మగవాళ్ళకి చదువులు ఉన్నాయి. అవి మొత్తం కాకుండా ఇప్పుడు ఆ చైన్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం ఆ చైన్ని బ్రేక్ చేసామంటే, ఇప్పుడు నేనున్నాను, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళే, అందుకనే నాకు చదువుతూ ఉంటారు. నేను ఇక్కడికి వచ్చింత ధైర్యం మాట్లాడడానికి నా టీచర్స్, మా పేరెంట్స్ వాళ్ళందరూ నాకు సహాయం చేస్తూనే ఉంటారు, ధైర్యంగా ఉండాలి అని చెప్పి అంటూనే ఉంటారు. ఎప్పుడైతే మన వంశం ఫార్మర్స్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు మన వంశాన్ని ఎట్లాగన్నా మార్చాలి, మన పేరెంట్స్ని ఎట్లాగట్లా సంతోషంగా ఉంచాలి మనం అని ఒక చిన్నగా ఏదో గోల్. అంటే వాటికి నేను ఈ టెక్స్ట్ బుక్లో 2 పేపర్స్ చదవాలి గోల్ పెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు 10th వాళ్ళు కదా, వాళ్ళందరూ నేను ఇవాళ 1 పేపర్ గోల్, నెక్స్ట్ డే 2 పేపర్స్, నెక్స్ట్ డే 3 పేపర్స్, నెక్స్ట్ డే 10 పేపర్స్, 5 పేపర్స్, 10 పేపర్స్, 15, 18 ఇట్లా మీకు నచ్చినంత గోల్ అనేది పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వండి. రీచ్ అయ్యారు లేదా టిక్ కొట్టుకోండి. అది మీ పేరెంట్స్కి చూపండి, మా నేను ఇంత చదివాను, నాన్న నేను ఇంత చదివాను. వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారు, నా పిల్లలు నేను చెప్పకుండానే వాళ్ళు బుక్స్ ఎదురేసుకొని కూర్చొని చదువుతున్నారని చెప్పి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఈ మార్క్ మొత్తం స్కూల్లో జరుగుతుంది. ఈ బేస్ అసలు మనం ఏదైనా జాబ్ కొట్టాలంటే మనకి బేసిక్ స్కూల్ నుంచే మనం ఏదైనా నేర్చుకుంటాం.